వేదిక మీద ఉన్నటువంటి సహచార కార్మిక సంఘాల నాయకులు, సమ్మె విజయవంతానికి హాజరైనటువంటి కార్మిక సోదరులారా, ఇవాళ 4వ లేబర్ కోడ్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత మూర్ఖంగా అమలు చేయడానికి ఎందుకు సిద్ధపడతా ఉంది అనేటువంటి విషయం ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు. రద్దు చేసింది 29 కార్మిక చట్టాలు, తీసుకొచ్చింది 4 లేబర్ కోడ్లు. 4 లేబర్ చట్టాలను తీసుకురాలే, 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి. కోడ్ అంటే ఏంటి? ధర్మశాస్త్రం. చట్టం అంటే ఆ చట్టాన్ని అమలు చేసినప్పుడు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చర్చించడానికి ఆస్కారం ఉండేటువంటి ధర్మశాస్త్రం. అంటే మానసికంగా కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేసి యజమానులకు మీరు సేవ చేయటమే మీ ధర్మం. యజమానులు జీతాలు ఇవ్వకపోయినా సేవ చేయాలి, యజమానులు భత్యాలు ఇవ్వకపోయినా సేవ చేయాలి. 8 గంటల పని దినం స్థానంలో 14 గంటలు 15 గంటలు పని దినాన్ని పెట్టినా కూడా మీ ధర్మం అది పనిచేయాలనేది. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి పేరుతోటి కోడ్లను తీసుకురావడం వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తుల యొక్క రాజకీయ ఉద్దేశం ఇందులో ఉంది. అందులో భాగంగానే ఏదైతే మనుధర్మ శాస్త్రం అనేటువంటి దాన్ని మనువు కనిపెట్టాడని బీజేపీకి ఆర్ఎస్ఎస్ శక్తులకి గురువుగా భావించబడతా ఉందో, ఆ మనుధర్మ శాస్త్రం ప్రకారం ఒక బాపన వ్యవస్థకి మిగతా అన్ని రకాలైనటువంటి కులాల వాళ్ళందరూ సేవ చేయాలి. కాళ్ళలో నుంచి ఒకడు పుట్టాడు, పాదాల నుంచి ఒకడు పుట్టాడు, తొడల్లో నుంచి ఒకడు పుట్టాడు. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఈ పంచములు శూద్రులందరూ కూడా బాపన వాళ్ళకి సేవ చేయాలి. వాళ్ళ జన్మ రహస్యం, అది జన్మ విధి. అంత మించినటువంటి పని వాళ్ళకి లేదు. మీరెంత వాళ్ళకి సేవ చేయగలిగితే అంత పుణ్యం అనేటువంటిది వస్తుంది అనేటువంటి. కనుక వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ శక్తులు దేశంలో ఒక మనుధర్మ భావాన్ని అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ లేబర్ కోడ్లు అనేటువంటి వాటిని తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని 29 చట్టాలను రద్దు చేసినటువంటి వాటిల్లో అవేవో కార్మికుల మీద ప్రభుత్వాలకి ప్రేమ ఉండి వాటిని చట్టాలుగా చేసి మన ముందుకు రాలే. అది బ్రిటిష్ వాడి కాలంలో ఏఐటీసీ అధ్యక్షుడు గారు చెప్పారు. బ్రిటిష్ వాడి కాలంలోనే ట్రేడ్ యూనియన్ల చట్టం 1926లో వచ్చింది. ఆనాడు బ్రిటిష్ వాడు అమల్లో ఉన్నాడు. తెల్లోడి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో కూడా మన యూనియన్ పెట్టుకునే హక్కులు మనం పోరాడి సాధిస్తే, ఆనాడు ఏ పరిశ్రమలో కానీ ఎవరు కానీ 7 కార్మికులు కనుక ఉంటే వాళ్ళు యూనియన్ పెట్టుకునేటువంటి హక్కులు 1926 కార్మిక సంఘాల చట్టం ఇచ్చినటువంటి హక్కు. కానీ వాళ్ళు ఏమైంది? ఆ కార్మిక చట్టాన్ని మార్చి ట్రేడ్ యూనియన్లు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా కఠినతరం చేసి ట్రేడ్ యూనియన్లకు మనుగడ లేకుండా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళకి కనపడతా ఉంది. 10% అంతకన్నా పైన ఉండాలి అనేటువంటి కండిషన్ పెట్టడం ద్వారా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో, అసంఘటిత రంగ సంస్థల్లో కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి అవకాశం లేదు. నిన్న మనం సాధించినటువంటి హక్కుని ఇలా రద్దు చేయడం అనేటువంటిది కాకుండా, ఆ సాధించినటువంటి చట్టం దారిలో మనం ఏర్పాటు చేసుకునేటువంటి యూనియన్లు కూడా లేకుండా, దాని రిజిస్ట్రేషన్ యాన్యువల్ రిటర్న్స్ దాడి కూడా లేకుండా చేసినందుకు ఇలా ప్రయత్నం అనేటువంటి చేసి కార్మిక చట్టాల నిర్మూలన లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. మిగతా విషయాలు చెప్పారు. ఇవాళ అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి కార్మిక వర్గాన్ని ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలకు గుర్తింపు ఏమిటంటే 51%. రమేష్ గారు చెప్పారు. ఇవాళ 51% కార్మిక వర్గం ఉండాలంటే ఓ ఎమ్మెల్యేనో, ప్రజాప్రతినిధిలో, ఎంపీనో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకోడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వాడికి 1 ఓటు ఎక్కువ వస్తే చాలు, పర్సంటేజ్ తోటి నిమిత్తం లేదు. కానీ వాళ్ళ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించాలంటే, వాళ్ళని గుర్తించాలంటే యజమాన్యం మీకు 51% అనేటువంటి దాన్ని ఉంటే గుర్తింపు. అది లేనప్పుడు 20% పైగా వచ్చినటువంటి వాళ్ళని ఒక కన్సల్టేట్ చేసి వాళ్ళని బోర్డుగా ఏర్పాటు చేసి వాళ్ళని గుర్తింపు అనేటువంటిది ఇస్తారనేటువంటి కాడ ఇలా 4 లేబర్
కోళ్లలో తీసుకురావడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి దాని అనుకున్నటువంటి ఉద్దేశం అది. కనుక వాళ్ళ కార్మిక వర్గం నిన్న 25వ తారీఖున మన జిల్లాలో పర్యటన చేసినటువంటి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. ఆయన ఏమంటాడు, ఇవాళ 4 లేబర్ కోడ్లు కార్మికులకు ప్రమాదకరమయ్యా అని చెప్పేసి మనం చెప్తే లేదు కార్మిక వర్గం దాన్ని ఆమోదించింది అని మాట్లాడుతున్నాడు. అంటే కార్మిక వర్గం రేవంత్ మన కిషన్ రెడ్డినో లేదా మన నరేంద్ర మోడీనో లేకపోతే అమిత్ షానో బీజేపీ నాయకత్వాన్ని అయ్యా మాకు ఈ చట్టాన్ని పనిచేయట్లేదు, ఆ చట్టాన్ని మీరు రద్దు చేయండి అని చెప్పేసి ఆయనకేదో కోరినట్టుగా కార్మిక వర్గం ఆమోదం పొందినట్టుగా చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి మనం చూస్తున్నాం. అందుకని ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో తనకున్నటువంటి మెజారిటీ ఏదైతే ఉందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు లాంటోడో లేకపోతే బీహార్లో నితీష్ కుమార్ లాంటోడో ఇట్లాంటి వాళ్ళందరూ నరేంద్ర మోడీ సంకన చేరిన తర్వాత వాళ్ళందరూ ఉన్నారనేటువంటి అండదండలతోటి 2020లో ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో చర్చ జరగకుండా పార్లమెంటు అభిప్రాయాలు ఇవ్వకుండా ఈ 4 లేబర్ కోడ్లని ముందుకు తీసుకురావటం అనేటువంటిది జరిగింది. ఇవాళ మూర్ఖంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మాకున్న మెజారిటీ తోటి బలవంతంగా బుల్డేజర్ చేసి దాన్ని అమలు చేస్తామనేటువంటి పద్ధతిలో వాళ్ళు ముందుకు రావటం అనేటువంటి జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళ కార్మిక సోదరులు రేపు 12వ తారీఖున జరిగేటువంటి సమ్మె ఏదైతుందో ఆ సమ్మెను విజయవంతం చేసినందుకు పట్టుదలతోటి పూనుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, లేదా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత రంగంలో పనిచేస్తున్న స్కీమ్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమ్మెను విజయవంతం చేయాల్సినటువంటి ఒక బాధ్యత అనేటువంటిది వాళ్ళందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా కార్మిక సోదరులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవాళ మన వాళ్ళు ప్రస్తావించినట్టుగా రైతాంగ ఉద్యమం ఏదైతుందో రైతాంగ ఉద్యమం సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ఉద్యమం అది 1-2 రాష్ట్రాలకే పరిమితమైనటువంటి ఉద్యమం. ఒక పంజాబ్లోనో హర్యానాలోనో లేకపోతే ఉత్తరప్రదేశ్లోనో ఇట్లాంటి 3-4 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి ఉద్యమం దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచగలిగింది. 3 రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఒత్తిడి చేయగలిగింది, విజయం సాధించగలిగింది. అదే కార్మిక వర్గం ఒక్కరోజు సమ్మెతోటి కాకుండా నిరవధిక సమ్మె రూపంలో మనం వెళితే ఇవాళ ఏ పారిశ్రామికవేత్తల కోసం, ఏ బడాక యజమానుల కోసం, ఏ కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసం నరేంద్ర మోడీ మొండిగా 4 లేబర్ కోడ్లని ముందుకు తీసుకొస్తున్నాడో ఆ పారిశ్రామికవేత్తలు, లేబర్ కార్పొరేట్ సంస్థలు, బడా యజమానులందరి లాభాలనేటువంటి దిగుదుడుపు అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తలకిందులు కావాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. ఇలా 4 లేబర్ కోడ్లని రైతు ఉద్యమం కన్నా ముందుగా మనం నిరంతర ఉద్యమాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటే, నిరవధిక సమ్మెగా మార్చేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మనం విజయం సాధించడం అనేటువంటి తేలికవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా కార్మిక సోదరులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి ఆలోచనతోటే ఏప్రిల్ 1న ఎట్లయితే ఆయన ప్రారంభిస్తానని మాట్లాడుతున్నాడో దానికి ముందుగానే నిరవధిక ఉద్యమాలు, నిరవధిక పోరాటాలకి మనం సమరశీల పోరాటాలకి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది అనే కార్మిక సోదరులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మన హక్కుల్ని సాధించుకోవడం కోసం, 4 లేబర్ కోడ్లను వెనక్కి కొట్టడం కోసం, మనం నిరవధిక సమ్మె పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం రేపు 12వ తారీఖున జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.